మంది కొంత ప్రారంభిస్తాం, ఏదైనా స్టార్ట్ చేస్తాం అనమాట. కానీ ముగించే సమయంలో వచ్చేటప్పటికి చాలా మంది ముగించే వాళ్ళుగా ఉంటాం. కానీ యేసు ప్రభు ఒక పని మీద ఈ భూమికి వచ్చారు. హల్లెలూయా. ఒక పని మీద భూమి మీదకి వచ్చాడు. ఏం పని అంటే మన పాపాలన్నీ ఆయన నెత్తి మీద వేసుకొని కలర్సిలో బలియాగం మీద వేసు మన కోసం వచ్చాడు. ఆ వచ్చిన సమయంలో చాలా అవమానాలు, చాలా ఇబ్బందులు, చాలా ఇరుకులు, చాలా మంది ఆయన హేళన చేశారు. చాలా మంది ఏదేదో మాట్లాడారు. ఇతను దయ్యాలు వదిలించేవాడురా, ఇతను ఇదిరా, అతను రా అని చెప్పి చాలా మంది అవమానించారు. కానీ ఎన్ని ఆయన పట్టించుకోవాలా. ఎందుకోసం పట్టించుకోలేదంటే ఆయనతో పాటు మనల్ని కూడా పరలోక రాజ్యం తీసుకునేదానికి. హల్లెలూయా. ఆయన ఒక పని మీద వచ్చాడు. ఆ పని సమాప్తమయ్యేదాకా ఆయన ఉండి ఆ రక్షణ కార్యక్రమం చెప్పడం జరిగింది. అలాగే మన ప్రారంభం అనేది చూసుకున్న ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మీద వచ్చినాము. కార్య ఆరంభం కంటే కార్యాంతరం మేలు అని ప్రసంగి గారు అంటారు. కార్య ఆరంభం మన జీవితాల్లో చాలా మంది ఏంటంటే ప్రారంభిస్తాం, స్టార్ట్ గా బాప్తిజం తీసుకున్న కొత్తలో ఏంటంటే చాలా భక్తిగా చర్చికి వస్తాం, చాలా భక్తిగా పాటలు పాడతాం, చాలా భక్తిగా పాస్టర్ గారికి మనం సహాయం చేస్తూ ఉంటాం. కానీ రాను రాను చాలా మంది విశ్వాసం ఏంటంటే ఆ వచ్చిన ఒక 6 నెలల సంవత్సరం బాగా వస్తారు, కానీ తర్వాత రాను రాను తగ్గిపోతా ఉంటారు. ఎందుకు తగ్గిపోతారు అర్థం కాదు. మన జీవితంలో కూడా ఏదైనా ప్రారంభిస్తాం, ఆఫీస్కి వెళ్ళడం కానీ, లేదంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, ఏదైనా చేయడం కానీ ప్రారంభిస్తాం, కానీ దాన్ని ముగించే వాళ్ళుగా ఉండట్లేదు చాలా మంది. మైకేల్ జాక్సన్ మీ అందరూ తెలుసా? మైకేల్ జాక్సన్, పాప్ మహారాజు మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ కూడా చిన్నప్పుడు చాలా భక్తిగా చర్చికి వెళ్ళేవాడు, సండే స్కూల్కి వెళ్ళేవాడు, చాలా పాటలు పాడేవాడు. అలా పాటలు పాడుతున్న వ్యక్తులు కొంతమంది నువ్వు చాలా బాగా పాటలు పాడుతున్నావు బాబు అని బయట వాళ్ళు, నువ్వు ఇక్కడ మ్యూజిక్ చూసి చాలా మంది బాగా పాడుతున్నావు, చాలా బాగా డాన్స్ చేస్తున్నావు అని చెప్పి అతన్ని ఆ చర్చికి దూరం చేసి ఏం చేశారంటే దేశ విదేశాలకు వెళ్ళి అతను వాడటం ప్రారంభించారు అనమాట. సాతాను ఏం చేశారంటే మైకేల్ జాక్సన్ పట్టుకొని అలా దేశ విదేశాలు ఇంటర్నేషనల్ వైడ్ గా అతను ఎక్కడ పెడితే అక్కడ కొన్ని కోట్ల మంది జనాభా చాలా మంది అతన్ని ఆహ్వానించడం జరిగింది. అలాగే అతను చేసుకుంటా ఉంటాడు. అతని కోరిక ఏంటంటే 150 సంవత్సరాలు నేను బతకాలని చెప్పి ఆశ అనమాట. ఎప్పుడు మైకేల్ జాక్సన్ దగ్గర 12 మంది డాక్టర్స్ ఉండేవాళ్ళు. ఎందుకంటే హెయిర్ దగ్గర నుంచి కింద గోళ్ళ వరకు 12 మంది నిపుణులు ఎప్పుడు అతన్ని టెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇది ఏ స్కిన్ ఈరోజు స్కిన్ ఎలా ఉంది, ఈరోజు హెయిర్ ఎలా ఉంది, ఇతని బాడీ ఎలా ఉంది, గోల్ ఎలా ఉంది, 12 మంది డాక్టర్ల పర్యవేక్షణలు ఎప్పుడు అతను ఉండేవాడు అనమాట. అంత జాగ్రత్తగా ఆ వ్యక్తి గురించి మైకేల్ జాక్సన్ అతను తీసుకున్నవాడు. అతనికి కావాల్సిన అన్ని వచ్చాయి, ధనాశ వచ్చేసింది, పేరు వచ్చేసింది, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ అంతా. కానీ అతని జీవితం చూసుకున్నట్టయితే చాలా తక్కువ వయసులో 50 సంవత్సరాల్లోనే అతను చనిపోవడం జరుగుతుంది. అతని కుటుంబ సభ్యులు అందరూ బతుకున్నారు, అతను అంకుల్స్ బతుకున్నారు, కానీ సాతాను ఏంటంటే అతను తీయేసుకున్నాడు. అదే మనం చూసుకున్నట్టయితే ఎస్టీల్ రాసిన గ్రంథం 4:27 రాసి ఉంటుంది, అపవాది చోటు ఇక్కడి అని రాసి ఉంటుంది. హల్లెలూయా. అపవాదిగా ప్రతి చోటు ఇచ్చాడు మైకేల్ జాక్సన్. అతను మరణం మంచులకి వెళ్ళిపోయాడు. అదేంటంటే ఎందుకంటే మన దేవుని ఎప్పుడైతే విడిచిపెట్టేసి మనం ఓనుగా వెళ్తామో అప్పుడు మనం ఎంత సంపాదించినా గానీ ఎంత చేసినా గానీ అది దేవుడికి ప్రీతికరంగా ఉండదు. హల్లెలూయా. 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 చాలా మంది ఏంటంటే క్రికెట్ బెట్టింగ్స్ పెడుతుంటారు. పెట్టే విషయం లేదంటే సాతాను గారు క్రికెట్ బెట్టింగ్ పెట్టు, నువ్వు ₹1,00,000 పెట్టురా, నీకు 10 లక్షలు వస్తుందిరా, నువ్వు 50,000 పెట్టురా, నీకు 3 లక్షలు వస్తుంది. సాతాను గారు చాలా మంది ప్రోత్సహిస్తాడు. కానీ ఆ డబ్బులు పోతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కష్టాలు అడుగునే వాళ్ళ సంగతి సాతాను చెప్పడు. చేస్తే నువ్వు ప్రెస్కి పొందుతావు, ఇది చార్టర్ లో పోతే నువ్వు ఇలా చేస్తావు చెప్తాడు. కానీ సాతాను గారి మాటలు నమ్మి ఎప్పుడైతే మైకేల్ జాక్సన్ తన జీవితాన్ని ఇచ్చేసాడు, 50 ఏళ్ళ చిన్న వయసులో మైకేల్ జాక్సన్ చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, ఆస్తుంది, పేరుంది, కానీ తన ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోయాడు. చాలా మంది మనలో కూడా ఏంటంటే ప్రారంభం అనేది క్రీస్తులో మనం బాగున్నప్పుడే మనం ఉంటాం. అలాగే ప్రారంభం అనేదే కాదు, మంచి పోరాటం అనేది క్రీస్తులో ఉండాలి. మంచి పోరాటం. హల్లెలూయా. పౌలు గారు అంటారు, నేను మంచి పోరాడి నా పరుగు కడము చితిని అంటాడు. అదే మనం 2 కొరింథీయులు 11:23 చదువుకున్నట్లయితే ఆ పౌలు గారు రాస్తారు, అనేక శ్రమల గురించి రాస్తారు అన్నమాట. పౌలు గారు 2 కొరింథీయులు 11:23 చదువుకున్నట్లయితే దాంట్లో పౌలు గారు రాస్తారు, 2 కొరింథీయులు 11:23 వెర్రివాని వలె మాట్లాడుచున్నావు, నేనును ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషంగా ప్రయాసపడుతున్న అనేక పర్యాయాలు చేస్తాలో ఉంటుంది, అపరితంగా దెబ్బలు తింటున్న అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది, ఈదుల చేత 5 మార్లు ఒకటి కంటే తక్కువ 40 దెబ్బలు తింటుంది, 3 మార్లు బెత్తనం చేత కొట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది,
ముమ్మారు వాడపల్లి శ్రమ పడుతుంది, ఒక రాత్రిని పగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు నదులు లేను, ఆపలు లేను, దొంగలు లేను, ఇలా పౌలు గారు చెప్తా ఉంటారు. ఇలా చాలా వచ్చిన టైం లేదు కనుక మనకి చాలా వచ్చినాలు ఏంటంటే పౌలు గారు చెప్తారు. కానీ మంచి పోరాటం మనం కూడా చాలా మన జీవితంలో మంచి పోరాటం పోరాడాలి. చాలా మంది ఏందో నాకు అర్థం కాదు. మా ఇంట్లో చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు చర్చికి వెళ్ళరు. చిన్నప్పుడు మా ఇంట్లో డానియల్ నాకు అన్న అంకుల్ ఉన్నాడు, ఆయన పేరు డానియల్ నాకు తెలియదు. డానియల్ అంటే ఏదో నాకు హిందువులు కదా, డానియల్ అంటే ఏదో పేర్లు అనుకున్నాను. ఆయన ఈ మనిషి చనిపోతే ఎప్పుడు తాగి ఎప్పుడు గవర్నమెంట్ జాబ్ అని దేవుడు గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు పోకుండా ఎప్పుడు తాగి చనిపోయాడు. ఆయన ఫ్లెక్సీ మీద వేయించుకున్నాడు, మంచి పోరాటం పోరాడు, తీసుకున్నాడు, కడముట్టించాడు, వేసుకున్నాడు. వేసుకున్నాడు, అది కూడా బాధలే. పాస్టర్ గారు వచ్చేసి మెసేజ్ ఏంటంటే ఏ గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు నాకు అర్థం కదా, ఏంది పోరాటం ఏంటి, ఏం పోరాటం పోరాడు, పాస్టర్ గారు ఏ గురించి మెసేజ్ చెప్తున్నాడు అని. హల్లెలూయా. మనం అలా ఉండకూడదు. మన జీవితం అనేది మంచి పోరాటంతో పోరాడాలి. హల్లెలూయా. అన్ని నిజంగా చాలా మంది చర్చి పక్కనే ఉంటారు, మైక్ సౌండ్ కూడా వినబడుతుంది, కానీ చర్చి చాలా మంది రారు. గుడ్ ఫ్రైడే రోజు కూడా, క్రిస్మస్ రోజు చాలా మంది రారు. ఎప్పుడు ఆదివారం కానీ ఎప్పుడు బల్లారాధన ఎప్పుడెప్పుడు వస్తుంటారు. అన్ని చూస్తుంటే నిజంగా నాకు షాక్ అవుతా ఉంటారు. ఒకసారి హైవేలు నడుచుకుంటా గుంపులు వెళ్తా ఉంటారు, కాళ్ళ చెప్పులు ఉండవు, ఏముండవు, వెళ్తా ఉంటారు. వాటర్ బాటిల్ ఏముండవు, ఏం పెట్టుకోరు, మోటార్ పెట్టుకుని ఎత్తి మీద వెళ్తారు. ఎక్కడికి వెళ్తారంటే భద్రాచలం ఉంటారు. ఎవరైనా భద్రాచలం ఆడుంది, ఇక్కడ నెల్లూరు ఆడుంది అని అనుకుంటారు. కొంతమంది మోకాళ్ళతో మెట్ల మీద నడుస్తుంటారు. ఇంత అన్యులు పూజించే వాళ్ళే ఇలా ఉంటే నిజమైన జీవం గల దేవుడిని పూజిస్తాం. మనం ఎలా ఉండాలండి? హల్లెలూయా. ఆయన ఏమో నడవమంటున్నాడా, మన మోకాల మీద రమ్మంటాడా? ఆయన ఏమంటారా, నీ కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి, నీ కొరకు నీ సాటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయని అంటాడు తప్ప ఆయన నా కోసం 1000 కిలోమీటర్లు నడువు, నా కోసం మోకాల మీద నడువు అని ఎప్పుడు చెప్పట్లేదు. మనం కూడా అనేది మన జీవితంలో మంచి పోరాడినప్పుడే క్రీస్తు మనం మంచిగా ఉంటాం. హల్లెలూయా. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుకుందాం. శాంసంగ్ ఏం చేశాడంటే దేవుడు అతను విడిచిపెట్టాడు. శాంసంగ్ దేవుడు విడిచిపెట్టేసి డెలామే వెళ్ళిపోయి దేవుడి చిత్తాన్ని నెరవేర్చకుండా ఉంటాడు. శాంసంగ్ ఎంత ధైర్యం సాహసం దేవుడు ఇచ్చాడంటే అది ఆ ధైర్యం అభిషేకం అంతా అతను ఉపయోగించుకోవాలి. ఒక ఊరినే కొంతమంది ప్రజలనే కొట్టేంత ధైర్యం ఇచ్చాడు. అవన్నీ ఏం చేశాడు, సొంత ప్రయోజనాలకి అతను సొంత కార్యాలకు ఉపయోగించుకున్నాడు. కానీ దేవుడి పనులు ఏమాత్రం ఉపయోగించాల. అలాంటి శాంసంగ్ చివరికి దేవుడు ఏం చేస్తాడంటే ఆ కళ్ళు రెండు పోయి పిండి రుక్కునేట్లుగా శాంసంగ్ చేస్తాడు. ఎందుకు ఇలా తయారయ్యాడంటే జీవ చిత్తాన్ని నెరవేర్చకుండా దేవుడిని విడిచిపెట్టేశాడు. హల్లెలూయా. మనం కూడా దేవుడిని ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇరుకులు వచ్చినా కానీ విడిచిపెట్టే వాళ్ళని ఉండకూడదు, కానీ ఎప్పుడు మనం కొట్టుకునే వాళ్ళనే ఉండాలి. అందుకే దేవుడు బైబిల్లో రాస్తాడు, మీకు లోకంలో శ్రమ కలిగిన రాశాడు. అందుకే ప్రతి దినం 3.5 సార్లు బైబిల్లో భయపడవద్దు అని. మనకు కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ సండే కూడా చర్చికి రావడం కానీ పాస్టర్లో పాల్గొనడం కానీ ఎప్పుడీ మనం ఉండాలి. నేను ఆ సాక్ష్యం చాలా ఈ బైబుల్ కొన్ని 100,000 సార్లు ఇస్తే చేసుకుంటాయి. బైబుల్ కొన్ని 100 సార్లు తయారు చేసి కాళ్ళతో పుట్టుంటాను, కొన్ని 100 సార్లు కాలంలో బైబుల్ వేసి ఉంటాను. నేను ఎంబీఏ చదువుకున్నాను. చదువుకున్నప్పుడు కూడా బైబిల్ అంటే ఏముంది, బైబిల్ ఏం లేదు, బైబిల్ అంటే ఏముంది, పాస్టర్స్ అన్నా వీళ్ళందరంటే నాకు పాపం. అసలు నేను బాప్తిజం కూడా అప్పుడు అసలు నాకు దేవుడు అంటే హిందూ కుటుంబం ఉండవును. మక్క సీక్రెట్ వచ్చి ప్రే చేసుకుంటా ఉంటే ఏంది మేము ప్రే చేసుకుంటా ఉంటే దేవుడు అంటే ఏంది దేవుడు అని చెప్పి బైబిల్ విసిరేసి వచ్చేసి కాళ్ళతో మక్కను కొట్టి అట్లాగే వెళ్ళి కొనుక్కునే ఉంటాయేసి వచ్చి నాకు నిజంగా దేవుడు అంటే అప్పుడు తెలియదు. కానీ కొన్ని దినాలు అయిన తర్వాత మా నాన్నకి ఒకసారి ఆరోగ్యం బాగాలేకుండా వచ్చినప్పుడు దేవుడిని ప్రే చేస్తే ప్రభు నువ్వు నిజమైన దేవుడు అంట కదా, నువ్వు స్వస్థపరిచే హోవు అంట కదా, ఇదే మా నాన్న ఆరోగ్యంతో ఉన్నాడు, మేము ఎక్కడికి వెళ్ళాం కానీ నువ్వు స్వస్థపరిస్తే నువ్వు నిజమైన దేవుడు అని నేను నమ్ముతాను అని అన్నాడు. మా నాన్న బాగాలేనప్పుడు చాలా మంది ఉన్నారు, మీరు చెన్నై తీసుకువెళ్ళండి, మెడ్రాస్ తీసుకువెళ్ళండి, లేకపోతే హైదరాబాద్ తీసుకువెళ్ళండి చాలా మంది అన్నారు. కానీ మేము ఎక్కడికి వెళ్ళినప్పుడు నేను మా అక్క మా చెల్లి ముగ్గురు ప్రార్థన చేసాము. నిజంగా దేవుడు ఎక్కడ పోకుండా నేను మా నాన్న స్వస్థ ఇచ్చాడు. ఈరోజు హ్యాపీగా మా ఆరోగ్యంగా హల్లెలూయా. అప్పుడు తీర్మానం తీసుకున్నా, ప్రభువా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నీ లోకమైన స్నేహితులందరినీ వదిలేసి ఈ పద్ధతులన్నీ నేను వదిలేసి నీ కోసం ప్రభువా నేను బతకమైన తీర్మానం తీసుకుని అప్పటికి దేవుడి ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఎన్ని శోధనలు వచ్చినా కానీ దేవుడిని వదలకుండా విషయాన్ని దేవుడు దెంబడిస్తున్నాను. నా చిన్న విన్నపం ఏంటంటే మీరందరూ చాలా పెద్దవాళ్ళు, ఎప్పుడు చర్చికి మాత్రం నాకు ఈరోజు గుడ్ ఫ్రైడే నిజంగా వస్తా ఉంటే పెట్రోల్ పట్టించుకుంటా ఉంటే ఒక అక్క ఉంది, అక్క క్రిస్టియన్, ఏమో ఈరోజు చర్చికి వెళ్ళలేదంటే వెళ్ళలేదయ్యా అని. గుడ్ ఫ్రైడే రోజు మన కోసం రక్తం కాసి వేసే కోసం ఒక రోజు కూడా స్థలాలు పెట్టి వెళ్ళకుండా ఉన్నారు క్రిస్టియన్స్. చాలా బాధాకర విషయం. మన ఈ చర్చిలో ఉండే వాళ్ళంతా అలా ఉండకూడదు. దేవుడితో మన ఆదివారం కానీ ఒక రోజైనా కాదు ప్రతి రోజు మనకి వీలైనప్పుడు దేవుడి సన్నిధిలో ఉండాలని చెప్పుకోవద్దు. మన జీవితంలో కూడా ప్రారంభము
పోరాటము, విడిచిపెట్టడం, ఈ మూడు మన జీవితంలో ఆరంభిస్తే మన మంచి క్షేమం కలుగుతుందని కోరుతూ